ముంపు ప్రాంతాల్లో పర్యటించకుండా కేవలం షో చేయడానికి వైఎస్ జగన్ పిఠాపురం వచ్చారని మండిపడ్డారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ. పిఠాపురం వరదలకు జగనే కారణమని ఫైర్ అయ్యారు. ఏలేరు వరదకు ముంపుకు గురైన అసలైన ప్రాంతాలు వదిలేసి తూతు మంత్రంగా పరామర్శలు చేశారని విమర్శించారు. గొల్లప్రోలులోని జగనన్న కాలనీలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ఒకసారి వచ్చి చూడాలని సవాల్ చేశారు. ఏలూరు ఫేజ్ 2 పనులు ఎందుకు ఆపివేశారో చెప్పకుండా ఆ ప్రాంతాల్లో పర్యటించడం విడ్డూరంగా ఉందన్నారు వర్మ. అన్ని రకాల ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగిన ప్రాజెక్టులన్నీ ముందుకు పరిగెట్టిస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇవాళ చంద్రబాబు నాయుడు విమర్శించడానికి ఏ విధమైన అర్హత లేదు. దమ్ముంటే చర్చకు రండి. 176 కోట్ల రూపాయలతో ఏలేరు ఆధునీకరణ 2018లో శంకుస్థాపన చేశాం. నువ్వు వచ్చి పాడు చేశావు. ఏంటి మీ నాన్న చేసింది? ఎంతో పోరాడి ఇచ్చాను. డబ్బు ఇచ్చింది చంద్రబాబు. ఫేజ్ 1 అవునండి, ఫేజ్ 2 అవునండి. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఎలా ఆదుకోవాలి, రైతులను ఎలా ఆదుకోవాలని మొన్న ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తామని అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇటు మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చెప్పారు, నేను చెప్పాను. దీనికి నేను ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాం. ఇది ఆగదు. 5 ఏళ్ళు నువ్వు కూర్చున్నా మొదలే ఇది ఆగే పరిస్థితి కాదు. క్రాప్ హాలిడే ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు చదువు సంధ్య లేదు, తెలియదు నీకు. సంవత్సరానికి 6 నెలల గ్యాప్ ఉంటుంది. 6 నెలల్లోనే ఏలేరు ఆధునీకరణ చేసి తీరుతాం. అంతేగాని క్రాప్ హాలిడే ఇచ్చి రైతుల్ని నష్టపెట్టడానికి ఏ విధమైన అవసరం లేదని కూడా నేను తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కరువుగా పురుషోత్తపట్నంతో 2 పంటలు పండాయి. నువ్వు వచ్చేకంటే ఏలేరులో 7 టీఎంసీ నీరు, పంటలు లేవు, 100 కోట్ల నష్టం. మా రైతులు, మా పిఠాపురం చెల్లెమ్మలో